సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ బ్యాచ్? నేను ఇక్కడ కుకట్పల్లిలో ఉంటున్నామండి. నేను మచిలీపట్నం నేషనల్ కాలేజ్ ఏజే కళాశాలలో 2003 పాస్ అవుట్ మేము. ఇక్కడ నేషనల్ కాలేజీ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఆ కాలేజీ టైంలో 3 ఇయర్స్ అన్ని రకాల కాలేజీ ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, నేషనల్ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇక లేకుంటే ఎన్సీసీలో కానీ కూడా మేము పార్టిసిపేట్ చేసాం. ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసి రిపబ్లిక్ డే క్యాంప్స్కి వీటికి కూడా వెళ్ళటానికి ఈ కాలేజీ మాకు చాలా యూజ్ అయింది, ఆ ప్లాట్ఫాము. అట్లాగే ప్రాక్టికల్ ల్యాబ్స్ అన్నీ బాగా ఉండేవి ఆ కాలేజీ టైంలో. ఇక అన్ని విధాలుగా అంతకుముందు మాకు ఇంటర్మీడియట్ వరకు అంత అవేర్నెస్ కానీ ఏమి ఉండేది కాదు, ఓన్లీ చదువుకోవడం అంతవరకే ఉండేది. వన్స్ మేము నేషనల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నుంచి మాకు ఇక ఆల్ ప్రాస్పెక్టివ్స్ అన్నిటిలోనూ మాకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసింది, ఇంక్లూడింగ్ సినిమాస్తో కూడా. అంతకుముందు సినిమాలు కూడా చాలా రేర్గా చూసేవాళ్ళం. సినిమాస్, స్పోర్ట్స్, తర్వాత పాలిటిక్స్ కూడా అక్కడ కాలేజీలో. నేషనల్ కాలేజీ అంటే చెప్పక్కర్లేదు, అక్కడ ఎటువంటి ఉద్యమమైనా స్టార్ట్ అవ్వాలంటే నేషనల్ కాలేజీలోనే. అక్కడ స్ట్రైకులు కానీ అక్కడే మొదలయ్యి దానికి రీజనబుల్గానే ఉండేవి. స్టూడెంట్స్కి ఏదన్నా నెసెసిటీ ఉన్న వాటికే స్ట్రైక్ చేసేవాళ్ళు. మా దగ్గర నుంచి కాలేజీ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని బందరు మొత్తం అది స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇది ఒక నేషనల్ కాలేజీ, ఇండిపెండెన్స్ డే ముందు నుంచి ఉన్న కాలేజీ. మోర్ దాన్ 100 ఇయర్స్ అయింది అక్కడ చదువుకున్నందుకు. ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ మాకు ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. మాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఎలా ఉండదో మేము అనుకున్న దానికంటే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఆ ఆర్చ్ దగ్గర మన బందర్కు సంబంధించిన ఈ స్వతంత్ర సమరయోధులు కానీ వీళ్ళందరినీ చూడంగానే ఆ స్టార్టింగ్లోనే మాకు అసలు బూట్స్ బొమ్మ అయిపోయింది. అసలు చాలా అద్భుతంగా అనిపించింది. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంతమంది ఈ బందర్కు సంబంధించిన వాసులు ఇక్కడ ఉన్నారా అసలు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోర్ దాన్ 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఆర్గనైజ్ టీమ్ వాళ్ళందరికీ దీని సందర్భంగా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి ఇంకా ముందు కూడా మేము కూడా వీటిలో పార్టిసిపేట్ చేసి వాలంటీర్గా కానీ ఇంకా మేము మావి కూడా దీంట్లో సేవలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు దిస్ ఆర్గనైజింగ్ టీమ్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యానండి. నేను బందర్లో చదువుకున్నాను. 1961 to 66 ఏజేకే ఓరియంటల్ స్కూల్లో చదివాను. అది నేషనల్ కాలేజీలో ఉంది. 67-70 నేషనల్ కాలేజీ స్టూడెంట్ నేను. 70లో హైదరాబాద్ వచ్చేసాను. 70 నుంచి ఇక్కడే చుట్టుపక్కల వరంగల్ అవి, కృష్ణా డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి అన్నీ తిరిగాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1971 5th నెంబర్లో జాయిన్ అయ్యాను. 40 ఏళ్ళ సర్వీస్ చేశాను. డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. 2010 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. గత 14 ఏళ్ల మట్టిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కాలనీ చంపాపేటలో నేను నివసిస్తున్నానండి. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో న్యూ జెర్సీలో ఉంది, రెండో అమ్మాయి ఏమో డల్లాస్లో ఉంది. నా పాతకాల మిత్రుల్ని 35 సంవత్సరాల క్రితం వాళ్ళని ఇక్కడికి మీట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? బందర్ నుంచేనా? నమస్తే, మాది బందరే, కానీ నేను ప్రస్తుతం అయితే హైదరాబాద్లోనే ఉంటున్నాను ఉద్యోగరీత్యా. యాక్చువల్గా నా పేరు శ్రీనివాసరావు. నేను మచిలీపట్నంలో 1985-86 జైన్ స్కూల్లో చదవడం జరిగింది. అలాగే 86-88 నేషనల్ కాలేజీలో ఇంటర్మీడియట్. అలాగే 88-91 బీఎస్సీ, అది కూడా ఆంధ్రజాతీయ కళాశాల మచిలీపట్నమే. ఆ తర్వాత ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజ్మెంట్ క్యాడర్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన మధుల గిరీషు, అలాగే దొర్రాజు గారు. మధుల గిరీష్ కూడా మా క్లాస్మేట్ యాక్చువల్గా. ఈ యొక్క కార్యక్రమం గత 24 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా జరుగుతుంది. ఈరోజు మనం ఏంటంటే 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాం. దానికి చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమం ఏంటంటే ఒక మచిలీపట్నం విద్యార్థులకే ఉంది, ఇంకా మన ఇండియాలో ఉన్న ఏ సిటీలకు కూడా లేదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏదైతే మన మచిలీపట్నం ఉందో, మచిలీపట్నం అన్ని రంగాల్లో కూడా చాలా ముందుంది. అది విద్యారంగానే కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాలు, ముఖ్యంగా కళలకు కానాచి అనేటువంటిది ఏంటంటే మచిలీపట్నం అనమాట.
ఇలా కాకుండా అన్ని రంగాల్లో కూడా ఉంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ యావత్తు కూడా నలుమూలల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక వేదిక కల్పించి ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసి 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరపడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనం ఎవరైతే యంగ్ జనరేషన్ ఉన్నారో భావితరాలు దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుని వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలను ముందు జరిపించాలని చెప్పి నేను మన సభాముఖంగా అలాగే మన మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన మచిలీపట్నం పత్రికా రంగంలో అలాగే స్వాతంత్రోద్యమంలో కూడా ముందందు ఉంది ఇవి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు దండిపత్రులు దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం కూడా టీచర్ కింద వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా అష్టావధానం శతావధానం చేయడంలో దిట్ట అన్నమాట. ఇదైనా దండిపట్ల దత్తాత్రేయ గారిని సోదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మాట్లాడారు, చాలా గొప్పగా చెప్తున్నారు మీ గురించి. మీరు ఏ బ్యాచ్, ఇప్పుడు ఎక్కడ స్థిరపడ్డారు? నేను 1985-86 10th క్లాస్ బ్యాచ్ జైహింద్ స్కూల్లో చదివాను. తర్వాత 88 నుంచి 91 దాకా ఏజే కాలేజీలో చదివాం. తర్వాత బీఈడీ చేసి నేను ఉపాధ్యాయుడిని అయ్యాను. గొప్ప విషయం ఏంటంటే నేను చదివిన జైహింద్ హై స్కూల్లోనే నేను టీచర్గా కూడా పనిచేశాను. నేను ఎక్కడ చదివానో అక్కడే టీచర్గా పనిచేశాను. పైగా ఇప్పుడు నేను చేసేది కూడా టీచింగ్ కాబట్టి అన్నదానము గొప్పదానమే గాని అన్నంబు జాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రం ఏడాదిలో పాతదగును, గృహదానమొకటి ఉత్కృష్టదానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు, భూమిదానము కూడా మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల జేరిపోవచ్చు, అరిగిపోక ఇంచుకయేని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమయి వినిర్మలమయి నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానమొకటే జగతి, విద్యాదానమొకటే జగతి. అలా ఎప్పటికీ కూడా తరిగిపోని దానం విద్యాదానం కాబట్టి ఆ ప్రొఫెషన్లో నేను టీచింగ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున ఎవరైనా బందరవాడు తన వాళ్ళని కలుసుకోవాలి అంటే జనవరి 26 హైదరాబాద్ రండి. మీరు ఎక్కడున్నా ఏ బ్యాచ్ వాళ్ళైనా ఎంత పాతపడినా కొత్త వాళ్ళ దగ్గర నుంచి పాత వాళ్ళ దాకా బందర వాళ్ళని కలుసుకోవాలంటే ఇంతకు మించిన సదవకాశం మరొకటి లేదు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని 25 ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఈ నిర్వాహకులు గిరీష్ గారు, అలాగే మా అస్మత్ గురువర్యులు డివిఆర్ గారు, ఆ తర్వాత మన దొరరాజు గారు, ఆ వాలీవుడ్ స్వీట్స్ దొరరాజు గారు, వీళ్ళు మూడు త్రిమూర్తులే ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను సాహిత్యం అంటే చాలా ఇష్టం. నేను టీచింగ్ చేసేది ఫిజిక్స్ అయినప్పటికీ కూడా నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేను తెలుగు అవధానాల్లో కూర్చుకుడిగా పాల్గొని పద్యాలు అవి కూడా రాస్తుంటాను. నమస్కారం సార్ నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కాలేజ్ నుంచి? నేను ఆంధ్రజాతీయ కళాశాల. నా పేరు షేక్ బడే సాహెబ్. నా మాతృభాష తెలుగు మాతృభాష కాని వాళ్ళకు కూడా నేను కేవలం 10 గంటల్లో తెలుగు చదవటం నేర్పాను. ప్రస్తుతం తెలుగు బోధన ఎంత దారుణంగా ఉందంటే 10వ తరగతి చదివే పిల్లలు, ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 15% మంది విద్యార్థులకు తమ పేరు తాము తెలుగులో రాయలేకపోతున్నారు. హోంవర్క్ కూడా ఇవ్వకుండా కేవలం ఒక్కొక్క విద్యా సంవత్సరంలో తెలుగు సులభంగా నేర్పించవచ్చు. దానికి సంబంధించి నేను ఒక పుస్తకం కూడా ప్రచురించాను. చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8,000 భాషల్లో 6,000 భాషలకి లిపి ఉంది. అందులో మన తెలుగు అందమైన లిపిగా 2వ స్థానంలో పొందింది. ఇప్పుడు ఎవరైనా సరే తెలుగు నేర్చుకోవడం అత్యంత సులభం, ప్రథమ స్థానంలో చేర్చవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉంది ఇప్పుడు ఇదంతా వాతావరణం చూస్తుంటే ఎలా ఉంది? ఆర్గనైజింగ్ కావచ్చు, నిర్వాహకుల గురించి ఏం చెప్తారు? నేను గత 25 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను. ఏదో 1-2 సంవత్సరాలు మిస్ అయ్యాను. ఇది సిల్వర్ జూబ్లీ కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేడం నమస్తే. ఎక్కడి నుంచి, ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు, ఎక్కడ స్థిరపడ్డారు? నా పేరు వాణి అండి. నేను పద్మావతి కాలేజ్ నుంచి బందర్లో. కాకపోతే ఇది 25 years నుంచి చేస్తున్నారండి. చాలా గ్రేట్ కదా. ఇంతమంది బందరోళ్ళని చూస్తే అందరికీ చాలా చాలా ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే
మాకు కూడా ఇంకా లైఫ్ పెరుగుతుంది అన్నట్టు అనిపిస్తుందండి. ఇంతమంది ఉన్నారా బందరోళ్ళు ఇక్కడ, ఇట్లా కలవాలనే ఆ థాట్తోనే కదా అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరెవరో ఎక్కడెక్కడెక్కడో ఉంటున్నారు, కానీ ఈ రోజు ఇట్లా కలవాలని అందరూ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. నేను లైఫ్ పెంచుకుని వెళ్తున్నానండి. ఓకే మేడం, ఎవరైనా కలుసుకున్నారా మీ స్నేహితులు ఎవరైనా? కొంతమందిని కలిసానండి.